హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవ్ 4 ఈ వీడియోలో నేను సిఎస్సి గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి ఏమి ఉపయోగం, దాంట్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆ స్పెషలైజేషన్ లో ఏది తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నది సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే ఏమిటి, దాంట్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఏది తీసుకుంటే మన ఫ్యూచర్ కి, ఏది తీసుకోవడం మనకు బెస్ట్ ఉంటుంది, ఏది తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది, దేనికి ఫ్యూచర్ స్కోప్ ఎక్కువ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం సిఎస్సి స్పెషలైజేషన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చాలా కాలేజెస్ లేదా యూనివర్సిటీస్ అనేవి మేజర్ గా 4 స్పెషలైజేషన్స్ ని ఆఫర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిఎస్సి కోర్, సెకండ్ వన్ వచ్చేసరికి సిఎస్సి ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. దిస్ ఇస్ పాపులర్ కోర్స్ ఎట్ ప్రెసెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఐడిఎస్, మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. ఈ 4 మేజర్ బ్రాంచెస్ అయితే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఆఫర్ చేయడం. నెక్స్ట్ మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఇండివిజువల్ గా చూద్దాం. ఫస్ట్ వన్, సిఎస్సి లో కీ టాపిక్స్ ఏముంటాయి, ఈ సిఎస్సి కోర్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ సిఎస్సి కోర్స్ తీసుకుంటే కెరీర్ లో ఉండే రోల్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చూసేది, ఒకవేళ మీరు సిఎస్సి తీసుకుంటే మీకు ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అనేది చూద్దాం. దీంట్లో 6 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్. ఇది మోస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి బ్రాంచెస్ లో, అన్ని సిఎస్సి స్పెషలైజేషన్స్ లో అయితే కామన్ గా ఉంటుంది. దీంట్లో మనం నేర్చుకోబోయేది వచ్చేసరికి సి++, జావా, పైథాన్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్సి కూడా మోస్ట్ ఆఫ్ ది సిఎస్సి స్పెషలైజేషన్స్ లో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిబిఎంఎస్, మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇవన్నీ కొత్తగానే ఉంటాయి, మీరు ఏం భయపడిన అవసరం లేదు. నేను నెక్స్ట్ వీడియో అనేది సిఎస్సి ఈ అన్నిటి మీద నేనైతే చేయడం జరుగుతుంది, సో డోంట్ వరీ. నెక్స్ట్ మనం కోర్ సిఎస్సి అనేది ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ సిఎస్సి కోర్ అనేది స్టూడెంట్స్ ఎవరైతే కోడింగ్ బాగా చేస్తారు వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో కెరీర్ రోల్స్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, డెవాప్స్, ఎస్డిఈ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్సి ఏఐఎంఎల్. దీంట్లో మనకి కీ టాపిక్స్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి, మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఏఐ అప్లికేషన్స్. నెక్స్ట్ రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ టాపిక్స్ వచ్చేసరికి ఈ ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ లో మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్పెషలైజేషన్ అనేది స్టూడెంట్స్ కి ఎవరికైతే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మీద గ్రిప్ అనేది ఉంటుందో వాళ్ళకి బెస్ట్. నెక్స్ట్ దీంట్లో ఉండే కెరియర్ రోల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎంఎల్ ఇంజనీర్, సెకండ్ వన్ ఏఐ రీసెర్చర్, థర్డ్ వన్ డేటా సైంటిస్ట్, ఫోర్త్ వన్ ఎన్ఎల్పి ఇంజనీర్, మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ స్పెషలైజేషన్ అనేది కూడా నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను గ్యారంటీగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏఐడిఎస్, మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దీంట్లో మనకు కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, డేటా అనాలిసిస్ అండ్ wrangling and data visualization and big data and business intelligence and predictive analysis. ఈ టాపిక్స్ వచ్చేసరికి మీకు కవర్ అవుతాయి. ఈ స్పెషలైజేషన్ అనేది స్టూడెంట్స్ కి ఎవరికైతే నెంబర్స్ మీద, స్టాటిస్టిక్స్ మీద, గ్రాఫ్స్ మీద, ప్యాటర్న్స్ మీద, ఇవన్నీ పైన అవగాహన ఉంటుందో వాళ్ళకి ఇది బెస్ట్. దీంట్లో కెరీర్ రోల్స్ వచ్చేసరికి డేటా సైంటిస్ట్ ఉంటుంది, డేటా అనలిస్ట్ ఉంటుంది, పవర్ బిఐ డెవలపర్ ఉంటుంది, ఎంఎల్ ఇంజనీర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. దీంట్లో మనకి కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. నెక్స్ట్ వన్ నెట్వర్క్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ డిజిటల్ ఫోరెన్సిక్స్. నెక్స్ట్ వన్ క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ వన్ సైబర్ లాస్ అండ్ కంపైలెన్స్. నెక్స్ట్ వన్ మాల్వేర్ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆల్సో. ఈ స్పెషలైజేషన్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఎవరైతే హ్యాకింగ్ సైడ్ గానీ, డేటా సెక్యూరిటీ సైడ్ గానీ ఇంట్రెస్ట్ చూపుతున్నారో వాళ్ళకి ఇది బెస్ట్. నెక్స్ట్ దీంట్లో ఉండే రోల్స్ వచ్చేసరికి సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్ అండ్ ఎస్ఓసి అనలిస్ట్ అండ్ సిఐఎస్ఓ, మీన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. నెక్స్ట్ సిఎస్సి లో ఏదో స్పెషలైజేషన్ తీసుకోవాలి అనుకుంటే ఈ 4 ఆటలో మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు సాఫ్ట్వేర్ మీద కాదు హార్డ్వేర్ మీద కూడా గ్రిప్ ఉంది, నేను అటు సైడ్ కూడా వెళ్దాం అనుకుంటుంటే మీకు ఈసీఏ లేదా ట్రిపుల్ అనేది బెస్ట్. ఈసీఏ ఆర్ ట్రిపుల్ కి సిఎస్సి కొన్న డిఫరెన్స్ అయితే చూద్దాం.
ఈసీఆర్ ట్రిపుల్ అనేది హార్డ్వేర్ ఫోకస్ అయి ఉంటుంది. అంటే దాంట్లో ఎక్కువగా మీరు హార్డ్వేర్ మీద నేర్చుకుంటూ ఉంటారు. అది సిఎస్సిలో ఓన్లీ కంప్యూటర్స్ మాత్రం ఉంటుంది. ట్రిపుల్ లో మీకు సర్క్యూట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఈ టాపిక్స్ అన్ని మీకు కవర్ అవుతాయి. సిఎస్సిలో వచ్చేసరికి ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే కోడింగ్, ప్రోగ్రామింగ్, ఏఐఎంఎల్, డేటా సైన్స్, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇవనేది మీరు నేర్చుకుంటారు. ఒకవేళ నేను సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే కాదు హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్తాను అనుకుంటే ఈసీ అనేది బెస్ట్. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసిన దాంట్లో టోటల్ సమరీ అనేది చూద్దాం. మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకున్నాం కదండి. దీస్ ఆర్ ద 4 స్పెషలైజేషన్స్: కోర్ సిఎస్సి, ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ కోర్ సిఎస్సి. కోర్ సిఎస్సి లో మనకి ఏంటి ఫోకస్ ఏరియా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. దీంట్లో ఏమేమి నేర్చుకుంటాం? ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, డిబిఎంఎస్. ఎవరైతే కోడింగ్ వైపు బాగా ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళకి ఇది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐఎంఎల్. దీంట్లో కీ స్కిల్స్ వచ్చేసరికి ఎంఎల్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి. ఇది ఎవరైతే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎక్కువ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐడిఎస్ మీన్స్ ఈ గ్రూప్ లో మీరు డేటా అనాలిసిస్ పైన ఫోకస్ చేస్తారు. దీంట్లో మీకు కీ స్కిల్స్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్, బిగ్ డేటా, పవర్ బిఐ. ఒకవేళ మీకు డేటా క్లీన్ చేయడం కానీ, డేటా అరేంజ్ చేయడం కానీ, డేటా ఆపరేట్ చేయడం కానీ, ఇలా డేటా మీద వర్క్ చేయడం ఇంట్రెస్ట్ గా ఉంటే ఇది మీకు బెస్ట్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. ఒకవేళ మీరు సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటే డేటాకి ఇది మీకు బెస్ట్ చాయిస్. దీంట్లో కీ స్కిల్స్ వచ్చేసరికి హ్యాకింగ్, ఫోరెన్సిక్స్, క్రిప్టోగ్రఫీ. ఇది ఎవరైతే డేటాకి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. ఇవన్నీ స్పెషలైజేషన్స్ కూడా ప్రెసెంట్ ఉన్న టెక్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నాం. నెక్స్ట్ మనం ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే ఎంత శాలరీ వరకు రావచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మనం కోర్ సిఎస్సి తీసుకుంటే కనుక ఎంట్రీ మనకి 4 to 8 LP అనేది ఉంటుంది. అంటే మనకి స్టార్టింగ్ 4 to 8 LP అనేది స్టార్ట్ అవుతుంది అని అందం. మాక్సిమం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అంటే 30+ LPA దాకా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐఎంఎల్ లో ఎంట్రీ అంటే స్టార్టింగ్ 5 to 10 LPA తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయ్యి ఇంకా బాగా చేస్తూ ఉంటే 40+ LPA దాకా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏడిఎస్. దీంట్లో మనకి స్టార్టింగ్ 5 to 9 LPA రేంజ్ లో అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి బాగా చేస్తున్నారంటే 35+ LPA దాకా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. దీంట్లో మనకి 4 to 8 LPA నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఇంకా మిగిలిన కూడా ఉంటే 30 లేదా 30 కన్నా ఎక్కువ LPA కూడా ఛాన్స్ ఉంది. సో చూసారు కదా, మొత్తం ఇవి అయితే శాలరీ కంపారిజన్ అనేది వస్తుంది అనేది అప్రాక్సిమేట్ గా ఈ రేంజెస్. ఎగ్జాక్ట్ శాలరీ అని చెప్పలేను, కానీ అప్రాక్సిమేట్ గా ఇవి మాక్సిమం ఇవే ఉంటాయి. నెక్స్ట్ మనం చూడబోయేది, ఒకవేళ మనం ఈ స్పెషలైజేషన్స్ లో ఏదో ఒకటి తీసుకుంటే మనం ఏ కంపెనీస్ కి అనేవి వెళ్ళొచ్చు. ఇక్కడ 12 టాప్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ గూగుల్, సెకండ్ మైక్రోసాఫ్ట్, థర్డ్ అమెజాన్, TCS, ఇన్ఫోసిస్, IBM, అసెంచర్, క్యాప్జెమినీ, విప్రో, HCL, కాగ్నిజెంట్, డెలాయిట్. ఇవైతే టాప్ కంపెనీస్ అనేవి ఈ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఈ స్పెషలైజేషన్స్ కి ఫ్యూచర్ లో స్కోప్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఫ్యూచర్ లో మనకి ఈ స్పెషలైజేషన్ తీసుకున్న స్టూడెంట్స్ కి హై డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ ప్యాకేజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో వచ్చే టెక్నాలజీ AI, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ అండ్ ఇంకా చాలా వాటికి ఫ్యూచర్ స్కోప్ అనేది ఈ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం అసలు ఈ వీడియోలో ఏమేమి చూసాం అనేది చిన్న సమరీ లాగా చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూసాం, సిఎస్సి లో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి అనేవి చూసాం. ఒక్కో దాంట్లో ఇండివిజువల్ గా మనం వెళ్ళి చూసాం. నెక్స్ట్ ప్రతి స్పెషలైజేషన్ లో స్కిల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్. ఇదైతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కాలేజ్ సెలెక్షన్ కానీ లేదా ఈచ్ స్పెషలైజేషన్స్ గురించి ఇంకా డీప్ గా మనం చూద్దాం. మీకు ఇంకా నా తరపు నుంచి ఇంకేమైనా కంటెంట్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఐ విల్ సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Barco Tech 4. This is Barco signing off.